అన్ని శుభాలు జరగాలని మనసావాత కోరుకుంటూ ఇప్పుడే మన పిఈటి సారు వరాల వర్షం కురిపించారు. వింటున్నారా? ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 5,116, సెకండ్ ప్రైజ్ 3,116, థర్డ్ ప్రైజ్ 2,116. మీరేం చేయాలంటే ఫస్ట్ ప్రైజ్ సేమ్ మార్కులు ఒక 5 మందికి తెచ్చుకోండి. 5,15 మందికి ఇవ్వాలి సారు. ఇబ్బంది లేదంట, ఇస్తారంట సారు. రెడీ రెడీ అంట. ఎంతమంది తెచ్చుకున్నా అందరికి ఇస్తానంటున్నారు సారు. ఇప్పుడు ముఖ్యంగా మీ సందర్భంగా మీకు ఒక 2 చిన్న సూచనలు చేస్తున్నాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మంది 10th క్లాస్లో అడుగు పెట్టిన తర్వాతే చదవాలని కోరుకుంటారు. కానీ మీరు ఈ రోజు నుంచే మనస్ఫూర్తిగా ఇష్టంగా టీచర్ల సలహాల సూచనలతో సమయం వృధా చేసుకోకుండా చదువుకోండి. నా చిన్న టిప్ ఏంటంటే త్వరగా నిద్రపోండి. మా విజయరహస్యం అదే. ఎందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విజయరహస్యం కూడా అదే. ఆయన 3:30కి నిద్రలేసేవాళ్ళు. సరే, కనీసం 4కో 5కో నిద్రలేయడం అలవాటు చేయండి. చేస్తారా? నాకు హామీ ఇవ్వండి, 5 కల్లా నిద్రలేస్తాము. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం నిద్రలేయాలి. అది గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేసిన వాడే పరిస్థితి బాగుండదు. కాబట్టి అందరూ నాకు హామీ ఇవ్వండి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మేము ఖచ్చితంగా ఉదయం 5కే నిద్రలేస్తాము. రాత్రి 12కో 1 గంటకు మేల్కోము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10 to 11 లోపల నిద్రపోండి. ఎంత పని ఉన్నా 10 గంటలు లేదు, ఇంకేదన్నా 11 మించి ఎవరు నిద్ర మేల్కోకండి. అర్థమైందా? ప్రామిస్ చేయండి. 1 గంట దాకా మేల్కోము. ఏరా సినిమాలు చూస్తా, సుఖాలు చూస్తా, 1 గంట దాకా మేల్కోము, 10కే నిద్రపోతామని ప్రామిస్ చేయండి. లేదంటే ఇంకా లేట్ అయితే 11. అర్థమవుతుందా? అలాగే ఇంకొక మంచి సూచన ఏంటంటే 1 సెకండ్ కళ్ళు మూసుకొని నిద్రలేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈరోజు నేనేం చేయాలి అనేది ప్రశాంతంగా ఆలోచించండి. దాన్ని బట్టి క్యాలిక్యులేటెడ్గా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత రాత్రి నిద్రపోయే ముందర జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈరోజు నేను సమయం ఎంత వృధా చేశాను అంతే. ఆ ఒక్కదానికి ఆన్సర్ ఎత్తకండి. అర్థమవుతుందా? ఈరోజు ఈ 2 మంచి విషయాలు చెప్పేదానికే వచ్చాను. నేను పని కట్టుకొని వచ్చాను. కానీ అనుకోకుండా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. దేవుడే నన్ను లాక్కొని వచ్చారు. ఇది చూసేదానికి చిన్నదే సార్. సరస్వతీదేవి కటాక్షాలంటే చిన్న విషయం కాదు కదా. కానీ వీళ్ళు కూడా కలిసి వచ్చింది కదా, 9th వాళ్ళు కూడా. ఇప్పుడు మిమ్మల్ని నేను 2 అడిగేది. ఒకటేంది త్వరగా నిద్రపోవడం, రెండోది త్వరగా నిద్రలేయడం, ఇంకోటి ఏంది నిద్రలేస్తానే ఈరోజు ఎలా క్వాలిటీగా మనం జీవించాలి, ఎలా సమయాన్ని జాగ్రత్తగా. అంటే డబ్బులు పోయినా తెచ్చుకోవచ్చురా, గడిచిపోయిన సమయం రాదు. కాబట్టి డబ్బు కంటే చాలా ఉంది. కాబట్టి ఈరోజు నిద్రలేస్తానే ఈరోజు సమయాన్ని నేను జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. రెండోది ఏంది, నిద్రపోయే ముందరా ఈరోజు నేను గడిచిన కాలంలో కబుర్లతో పిచ్చి మాటలతో వృధాగా ఇతరులను ఏడిపిస్తా, నన్ను నేను ఏడిపించుకుంటా, రకరకాల పిచ్చి పనులు చేసుకుంటా ఎంత సమయం వృధా చేశారనేది క్యాల్కులేట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఈ 2టికి మీకు ఆన్సర్ దొరికితే 2వ రోజు నుంచి వృధాయ సమయం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీ సమయాన్ని, ఇప్పుడు మన మంత్రివర్యులు ఉన్నారా నారాయణ సారు, ఒక నడిచే మేధావి. ఆయన ఒక రకంగా నడిచే ఒక పెద్ద జీనియస్. ఆయన చూడండి, ఉదయం 4 గంటలు నిద్రలేసిన రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా పరిగెత్తుతానే ఉంటారు. కొన్ని వేల మంచి పనులు చేస్తూ పోతుంటారు. ఆయనే మనందరికి ఆదర్శం. అర్థమవుతుందా? మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ డాక్టర్. ఆయనకు బిరుదు. ఈ స్కూల్ స్టూడెంట్, నేను కూడా ఈ స్కూల్ స్టూడెంటే. ఆయన మనందరికీ ఆదర్శం. అర్థమవుతుందా? ఆయనలో 10వ వంతు ఆదర్శంగా మనం జీవించిన ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆయన ఆదర్శంగా తీసుకొని
వృధా చేయకుండా, అంటే నెక్స్ట్ మీరు ఏంటంటే మాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఈ 9th వాళ్ళు రేపు 10th లో వచ్చి సార్ యొక్క కళల్ని నిజం చేయాలి. మన నెల్లూరులో ఉండే ప్రభుత్వ పాఠశాలలు దేశంలో ఉండే ఏ కార్పొరేట్ స్కూల్ కంటే తక్కువ కాదు, అద్భుతంగా ఉన్నాయి అనేది అనిపించాలనేది ఆయన పట్టుదల. ఫస్ట్ బ్యాచ్ మీదే, మీ చేతుల్లో ఉంది ఆ బాధ్యత, మీరు నెరవేరుస్తారని ముఖ్యంగా మా మిత్రులు వెంకట్రావు సార్ భుజాల మీద ఉంది. మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకుని వస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన గౌరవ మండల శాఖ అధికారి